భారతీయ సాంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని అరవింద్ డాన్స్ అకాడమీ ఫౌండర్ డాన్స్ మాస్టర్ సురేష్ అన్నారు. పామిడి పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవాలయం నందు అరవింద్ డాన్స్ అకాడమీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ సురేష్ మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యంలో శిక్షణ ఇవ్వబడునని 9989195583 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. నేను సురేష్ మాస్టర్, అనంతపురంలో ఉంటాను. నేను 1989 సంవత్సరంలోనే అరవింద్ నృత్య శిక్షణాలయం అని చెప్పి అనంతపూర్లో బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 36 సంవత్సరాలు అయిపోయింది. ఈ 36 సంవత్సరాల్లో అనంతపురము, విజయవాడ, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్ 5 బ్రాంచులతో నడుస్తున్నటువంటి ప్రముఖ సంస్థ ది భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ అరవింద్ ఆర్ట్స్ అకాడమీ. ఇది రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి గుర్తింపు పొందినటువంటి కళాకారుణ్ణి, కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి గుర్తింపు పొందినటువంటి కళాకారుణ్ణి, 3 నంది అవార్డులు, స్టేట్ అవార్డ్స్ అన్ని స్టేట్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి అవార్డులు తీసుకొని నేషనల్ అవార్డ్స్ 16 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. దాదాపుగా నాకు అవార్డులు నాట్యశేఖర, నాట్యరత్న, నృత్య ప్రపూర్ణ ఇవన్నీ దాదాపుగా 26 టైటిల్సే ఉంటాయి. నా యొక్క 36 సంవత్సరాలటువంటి సుదీర్ఘ ప్రయాణంలో ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేల మంది విద్యార్థులకు, కొన్ని వేల మందిని నేను ఎంతోమంది కళాకారులుగా తయారు చేసి ఇంటర్నేషనల్ అమెరికా మహాసభల్లో కూడా, తానాలో కూడా నేను ప్రోగ్రాం చేయించి అమెరికా మహాసభల్లో కూడా శబాస్ అనిపించుకొని అక్కడ కూడా నాట్యమేర అవార్డులు తీసుకున్నటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఎంతోమంది నా శిష్యులు ఈరోజు వాళ్ళు కూడా మాస్టర్లే. ఇక్కడే కాదు, వేరే వేరే దేశాల్లో కూడా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ప్యారిస్ ఇలాంటి దేశాల్లో కూడా నా స్టూడెంట్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ని పెట్టుకొని ఇదే అరవింద్ ఆర్ట్స్ అని పెట్టుకొని మన యొక్క భారతీయ సంస్కృతిని డెవలప్ చేస్తూ మన సంగీత నృత్యాన్ని, శాస్త్రీయ సంగీత నృత్యాన్ని వేరే దేశాల్లో కూడా వాళ్ళు ఇనుమడింపజేస్తున్నారు. వేరే దేశాల్లో కూడా వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలోనైతేనేమి, మహారాష్ట్ర, షోలాపూర్, కొల్హాపూర్, ఇచ్చల్కరంజి, సాంగ్లీ, మీరజ్, కరాడ్, సతారా ఇలాంటి అన్ని చోట్ల కూడా నా శిష్యులు ఈ రోజున ఎంతో పెద్ద పెద్ద డ్యాన్స్ మాస్టర్లుగా ఎదిగి వాళ్ళు నేర్చుకొని నా దగ్గర వాళ్ళు నేర్చుకొని డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు 10 మందికి నేర్పించి వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పిస్తున్నారు ఈ రోజున. ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఇది నా యొక్క సుదీర్ఘ ప్రయాణం 36 సంవత్సరాలు. నేను అనంతపూర్కు మన ప్రసాద్ సార్ వచ్చి, సార్ మీకు ఇంత అనుభవం ఉంది కదా, మీరు ఎలాగైనా సరే మా కల్లూరు కానీ ఇటు పామిడి అయితే కానీ శాస్త్రీయ నృత్యం నేర్చుకునేటువంటి పిల్లలు ఉన్నారు కానీ గురువులు లేరు సార్. దయచేసి మీలాంటి సీనియర్ మాస్టర్లు మా యొక్క ఊరికి వచ్చి మాకు ఈ 2 ఊర్లకు మీరు ఈ న్యాయం చేయండి. పిల్లలు చాలామంది ఉన్నారంటే పామిడిలోనే ఇక్కడ భావసార క్షత్రియ కళ్యాణ మంటపం అంటారు దీన్ని, విఠోబా టెంపుల్లో ఇక్కడ క్లాసెస్ ఈరోజే ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ రోజునే దాదాపుగా ఒక 25-30 మంది పిల్లల దాకా అడ్మిషన్ తీసుకున్నారు. ఇదే విధంగా నేను ఒకటి మీకు కోరేది, అంతరించిపోతున్నటువంటి కళలకు మీరు చేయూతనివ్వండి. తల్లిదండ్రులు ముఖ్యంగా లేచినప్పటి నుంచి కార్పొరేట్ స్కూల్స్లో చదివి స్కూల్స్ ట్యూషన్స్ ఇది ఒకటే లైఫ్ కాదు. ఇవన్నీ బాగా ఉండాలంటే, పిల్లలు మానసికంగా ఎదగాలి అంటే, సైకలాజికల్గా డెవలప్ కావాలంటే, ఫిజికల్గా మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలి అనుకుంటే ఎక్సర్సైజ్, డ్యాన్స్ మించినటువంటి వ్యాయామము, డ్యాన్స్ మించినటువంటి ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు. నేను చాలా మీడియాలో కూడా చెప్తుంటాను ఆ విషయం.
సో మీరు ఈ డ్యాన్స్ నేర్చేదాని నుంచి పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, మనో ఉల్లాసం ఉంటుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఇది వాళ్ళ స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను ఈ 3-4 వారాలు ఆదివారాల్లో 11:30కి వస్తాను, 12:30 వరకు ఉంటాను. ఆ తర్వాత ఇంకొక రోజు కూడా నేను మీకు స్లాట్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నాకు స్లాట్ లేదు కాబట్టి ఈ 3-4 వీక్స్లో ఇంకొక రోజు కూడా నేను ఇస్తాను. 2 రోజులు మీ పామిడి ఊరికి వచ్చి నేను ప్రతి పిల్లలకు నేను డ్యాన్స్ నేర్పించి వాళ్ళను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, వీలైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించి మీ పామిడి పట్టణానికి నేను మంచి పేరు తీసుకొస్తానని చెప్పి కళాకారుడుగా నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిరంతరం కళామతల్లి సేవలో మీ సురేష్ మాస్టర్. పట్టణ ప్రజలందరికీ సో ఇక్కడ మా పామిడి గ్రామంలో శాస్త్రీయ సంగీతానికి కానీ, నాట్యానికి కానీ, అబాకస్ తరగతులకు కానీ ఇలా పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించడానికి సరైన టీచర్స్ కానీ, మార్గదర్శకులు కానీ ఇక్కడ మనకి అవైలబిలిటీలో లేరు. సో దీన్ని గుర్తించి మేము ఏం చేసామంటే, సో ఒకసారి గుత్తిలో విజిట్ చేసినప్పుడు మనకి అనంతపూర్లో డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ వీళ్ళకి నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తూ నేర్పిస్తున్నారు, అరవింద్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు. సో సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఆయన 36 ఏళ్ళ అనుభవం ఉంది డ్యాన్స్ మాస్టర్ అండ్ ఈ శాస్త్రీయ నృత్య శిక్షణ శిబిరాలయం రన్ చేస్తూ. సో దీనికి గాను మేము సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మా పామిడి గ్రామంలో మా పామిడి కల్లూరు అందరూ అవైలబిలిటీ చేస్తూ మీరు వీలవుతే మా పామిడి గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ శాస్త్రీయ నృత్య శిబిరం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము అందరము సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మా కోరిక మేరకు సార్ మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చి వీక్లీ 2 క్లాసెస్ ప్రకారము ఇక్కడ పిల్లలకి నృత్యాన్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో దీనికి మా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ మా విన్నపం, సో ఈ ఆఫర్ని, ఈ అవకాశాన్ని పామిడి ప్రజలందరూ వినియోగపరుచుకొని శాస్త్రీయ కళా రంగంలో ఎవరికైతే అభిరుచి ఉందో వాళ్ళని దీంట్లోకి జాయిన్ చేయించవలసిందిగా కోరుచున్నాము. అండ్ అలాగే అబాకస్ తరగతులను కూడా ప్లాన్ చేయడం జరిగింది, అది కూడా రన్ చేస్తున్నాం, దాని డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వండి. సో మా నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 9866465990. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ నెంబర్ని అప్రోచ్ అవ్వండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది ఆదివారం జరుగుతుందండి. ఆదివారం 2 hours ఉంటుందండి క్లాసు. అండ్ వీక్ డేలో 1 day ఉంటుందండి. సో అది మనం టైమింగ్ చూసుకొని చెప్తాము. సో అండ్ మనం ఇలా ఈ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ గ్రూప్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ నెక్స్ట్ షెడ్యూల్ ఏది ఉందో అనేది గ్రూప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి స్వామి సన్నిధానంలో ఇక్కడ డ్యాన్స్ నేర్చుకొని అలాగే కీర్తనలు విని ప్రాక్టీస్ చేసి మనం కూడా మనశ్శాంతిగా, ఉల్లాసంగా మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళి మన కార్యక్రమాల్లో